సో కల్కి 2 లో తేజ సజ్జా ఉన్నారా అనేది అయితే గట్టిగా వినపడుతుంది రూమర్ అనమాట. అంటే గట్టిగా కాదు, నేను ఇందాకే చూశాను. సో ఒకవేళ తేజ సజ్జా కల్కి 2 లో ఉంటే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటది అని అడిగితే మాత్రం ఇట్ విల్ బి రియలీ డిఫరెంట్. బికాజ్ ఆఫ్టర్ హనుమాన్ తేజ సజ్జా గారి ఒక మార్కెట్ అయితే క్రియేట్ అయింది. బట్ ఆయన మార్కెట్ ను యూస్ చేసుకోవాలి, కలెక్షన్స్ యూస్ చేసుకోవాలని చెప్పి ఏదో ర్యాండమ్ మూవీస్ తీయకుండా అంబిషియస్ మూవీస్ చేసుకుంటూ వెళ్తున్నారు తేజ సజ్జా గారు. అండ్ వన్ ఆఫ్ దట్ అంబిషియస్ ప్రాజెక్ట్ ఈజ్ మిరాయ్. సో ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ మిరాయ్. సినిమా ఎలా ఉంటది అనేది నెక్స్ట్ విషయం. బట్ ఐఎమ్ గ్లాడ్ అ ఫిలిం, అన్ యాక్టర్ అండ్ అ ఫిలిం మేకర్ ట్రైయింగ్ దట్ సచ్ కంటెంట్ ఇన్ అవర్ ఇండస్ట్రీ. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో యా, నేనైతే ఒకవేళ తేజ సజ్జా గారు కల్కి 2 లో ఉన్నారు అంటే మాత్రం దట్ విల్ బి రియలీ సర్ప్రైజ్. అట్ ద సేమ్ టైం అది చాలా హెల్ప్ అవుతుంది సినిమాకి అని అనుకుంటున్నాను. బికాస్ వి ఆల్రెడీ సీన్ మిగతా తెలుగు యాక్టర్స్ ని కానీ, దుర్గా సల్మాన్ గారు, ఇలాగ డిఫరెంట్ యాక్టర్స్ ని ఆల్రెడీ మనం చూసాం. సో దాన్ని బట్టి ఐఎమ్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. అండ్ కల్కి 2 లో మేబీ నాని గారు అండ్ నవీన్ పోల్ శెట్టి గారు కూడా ఉండొచ్చు అని చెప్పి కల్కి రిలీజ్ టైంలో నాగశ్విన్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకుంటొచ్చారు. మేబీ చూద్దాం వాళ్ళిద్దరిని పెట్టడం అవుద్దేమో అని చెప్పి. సో లెట్స్ హోప్ ఆ అన్ని క్యామియోస్ కూడా బాగా వర్కౌట్ అవ్వాలి. బికాస్ కల్కి 1 లో పెట్టిన ప్రతి క్యామియో వర్కౌట్ అయింది. ఏ ఒక్క క్యామియో కూడా ఎందుకుందరా ఇది అనే ఫీలింగ్ రాలే కూలీలో వచ్చినట్టు. సో యా, నాకు తెలిసి కల్కి 2 లో కూడా ఇవన్నీ వర్కౌట్ అవుతాయి అనుకుంటున్నాను.